అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. ఇజ్రాయేలులకు కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు కొన్నిసార్లు రాళ్లను రప్పలను నమ్ముకున్నారు. మరికొందరైతే అధికారులను రాజులను నమ్ముకున్నారు. అయితే వారి వలన వచ్చే ఆదరణ అంతంత మాత్రమే. ఎందుకంటే రాళ్ళు రప్పలు వారికి సహాయము చేయలేవు. మనుషులు కూడా దేవుని చిత్తము లేకుండా వారికి గాని మనకు గాని సహాయము ఏమీ చేయలేరు. ఆపత్కాలములలో యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమేన్. ఆయననే నమ్ముకోవాలి. అప్పుడే ఆయన మనకు ఆశ్రయదురముగా ఉంటారు. మనం ఎంతో సురక్షితముగా ఉండగలుగుతాము. మనకు కలిగిన బాధలన్నిటి నుండి విముక్తి పొందగలుగుతాము. అప్పుడు ఈ లోకంలో ధన్యులుగా జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభువా, సమస్తము సాధ్యమైన మిమ్ములనే నమ్ముకుంటూ ఈ లోకములో జీవించినట్లు దయచేయమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మాకు వచ్చినటువంటి ప్రతి శ్రమలో కష్టములో మిమ్మల్ని నమ్ముకునినైనా ఆ శ్రమ నుండి బయటకు వచ్చే భాగ్యము మాకు అనుగ్రహించండి. మనుషులను నమ్ముకొనకుండా, మా శక్తిని బలాన్ని నమ్ముకొనకుండా, అధికారులను నమ్ముకొనకుండా సమస్తము సాధ్యము చేయగల మిమ్ములనే నమ్ముకుంటూ ఈ లోకంలో జీవించినట్లు నీ కృప మాకు దయచేయండి. ఈ వాక్యం వింటే నా నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ మనకందరికీ తోడేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.